నా పేరు బుడ్డి రమేష్ అండి. ఎన్టీఆర్ జిల్లా కౌలు రైతు సంఘం అధ్యక్షుడిని. మా ఎన్టీఆర్ జిల్లాలో ఈ రబీ సాగు చేసిన రైతులందరూ కూడా ఇంచుమించుగా అందరూ కౌలు రైతులే. వాళ్ళకి ఈ బకాయిలు ఈ 2 మాసాలుగా రాని కారణంగా ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నారు. ఎంతగా అవుతున్నారా అంటే పిల్లల్ని స్కూల్కి పంపి ఇట్లా 10 రోజుల క్రితం స్కూల్ స్టార్ట్ అయితే పిల్లల్ని వాళ్ళకి అడ్మిషన్ చేయలేని పరిస్థితి. ఈ రకంగాను తర్వాత కౌలు కట్టకపోతేనే భూ యజమానులు చేలో దిగొద్దని, మరి పాత బకాయిలు కట్టలేదు, నువ్వు విత్తనాలు ఇవన్నీ విత్తనాలు కొట్టు, అతను ఎరువులు కొట్టు, మళ్ళీ బయట తెచ్చిన నోటు బాకీలు వగైరా ఉండేయండి. ఇవన్నింటి నుంచి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు రైతులు. ఈ ఆర్థిక ఇబ్బందులకు ప్రధాన కారణం ఈ పై అధికారులు మిల్లర్లకి కార్పొరేట్కి దాసోహం అంట మూలంగానే జరుగుతుందనేది రైతుల భావన. ఎందుకంటే ప్రతి రైతు ఈ అధికారులకు ఏదో ఒకటి ఇచ్చుకోవడానికి సాధ్యం కాని పరిస్థితి. అయితే మిల్లర్లు అయితే లంసంగా వాళ్ళకి కావాల్సిన ప్యాకేజీలు ఇస్తున్నారు అనేది మా భావనగా కూడా అనిపిస్తుంది. కొనుగోలు చేసి 24 గంటలు డబ్బులు వస్తుంది ప్రభుత్వం అని చెప్పి చెప్పారు. అదేనండి, అప్పుడు చెప్పి తొలత మురిపించారండి. తర్వాత ఇప్పుడు మొహం సాడేస్తున్నారు. పాలకవర్గంలో ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఎక్కడ స్పందించట్లేదు. ఆయా పార్టీల నాయకులు కూడా గ్రామాల్లో ఏంట్రా మీ నాయకుడు ఏమన్నాడు రా అన్నా కానీ ఆడు తలకాయించుకొని బజార్ దాటిపోతున్నాడు, మేము ఇటొత్తంటే అడుగుతామని ఆ బజార్లో కూడా పోతున్నాడు. ఇట్లా మొహం సాటేస్తున్నారు తప్ప స్పష్టంగా ఇది ప్రజల్ని మోసం చేయటమే. రైతులను ముఖ్యంగా రైతులను మోసం చేసేసి ఎవరి స్థాయిలో వాళ్ళు ఈ రైతాంగాన్ని నిట్ట నిలువుగా దోపిడీకి గురి అవుతున్నాం. పండియటం ఒక ఎత్తు, పండించిన పంటను అమ్ముకోవడం ఒక ఎత్తు, అమ్మాక డబ్బుల కోసం రావడం ఏంటి పడిగాపులు. చేలో అయితే కష్టపడతాం కానీ ఈ రోడ్ల మీదకి వచ్చి మేము ధర్నాలు చేయాల్సిన అవసరం ఏంటి? మాకేంటి, మా డబ్బులు మాకు ఎందుకు వేయరు అని చెప్పేసి 60 రోజులు అవుతుందండి. 60 రోజుల నుంచి ఈ ప్రజాధనం వీళ్ళ దగ్గర మూలుగుతుంది. 1000 కోట్లు వాళ్ళు ఇప్పుడు తీయమనండి. గతం సంగతి గత. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పీరియడ్ అయిపోయింది. ఈయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఇప్పుడు 11-12 మాసాలు అయిపోయింది ఆయనకి. మంచి ప్రభుత్వం అని రేపు వెళ్ళమట తిరుగుతామంటున్నారు. ఏం ముఖం వేసుకొని తిరుగుతారు? ఎట్లా సాధ్యమైంది చెప్పమనండి. ఏది మంచి ప్రభుత్వం అంటే ఏంటి? మంచి ప్రభుత్వం ఏ రకంగా మనకి ప్రజలకి ఏం చేశామని మా ధాన్యం డబ్బులు మాకు ఇవ్వకుండా రైతులను మోసగిస్తా ఈ దళారీ వ్యవస్థకి వడ్డీలు వాళ్ళ వ్యాపారాలకి కార్పొరేట్ పీపుల్కి ఉపయోగపడే విధానాలు అవలంబించడానికి తప్ప. ఎందుకంటే యోగాలో 350 కోట్లు తగలబెట్టుకోవడం ఏం ఉపయోగం ఏంటి? యోగా మేము చేయట్లే. శాలలో పార తీసుకొని గని నరుగుతుంటే ముక్కుతో పీల్చే గాలి చాలక నోటితో కూడా పీల్చుకుంటాం. అదే యోగా. శ్వాస మీద ధ్యాసే కదా. ఆ ఒకవాక్యం ఏకవాక్యం కోసం ఎవడోనో ప్రసన్నం చేసుకోవడానికి వాళ్ళ వ్యక్తిగత పైర్వీల కోసం చేసుకునేది తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడే అంశాలు కాదు. ఆ ఈవెంట్లు బదులు అలానా అన్ని శాఖల్లో అధికారులు ఈ 4 రోజులు మేము యోగాకి వెళ్ళాం. మీరు రావద్దు ఆఫీస్ కని కూడా చెప్పిన ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్నాయి ఎన్టీఆర్ జిల్లాలో. అది మీ దృష్టికి కూడా వచ్చి ఉండొచ్చు. రెవెన్యూ తహసీల్దారులు ఎవరు కూడా మన ఆఫీసుల్లో లేరు. ఒక అటెండర్ మాత్రమే గేట్ కాడ ఉండి సమాధానం చెప్పాడు. ఏమంటే 21 తర్వాత కనిపించండి సార్, ఈ లోపు రావద్దు, వచ్చిన దానికంటే ఛార్జీలు అని నాతోనే చెప్పాడు. నాదే పని ఉంది జీకొండూరులో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను 18వ తారీఖున రాకాకంట రమేష్ గారు అన్నారు. ఇది పరిస్థితి. ఇట్లాంటి ఉద్యోగాల విధి నిర్వహణ చేయకుండా వాళ్ళకి ఏ వ్యాపకాలు కలిగి చేసి తద్వారా ప్రజలకి సౌలభ్యంగా ఉండటం, మేము ప్రజలకి చేరువుగా చేస్తున్నాం అనేది అంత పచ్చి అబద్ధం అండి. పైరవీలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కనపడతానే ఉంది బాహాటంగానే. ఇది గొంగట్టో ఉండి ఎంట్రుకలు వచ్చినాయి అన్నట్టుగా ఉంది తప్ప కష్టపడినోడికి న్యాయం చేయటంలో విఫలమవుతున్నాయి పాలక ప్రభుత్వాలు. వీటిని మనం గుర్తించి పాత్రికేయ మిత్రులారా మీరు కూడా మాకు సహకరిస్తున్నారు. ఇంకా విస్తృతంగా క్షేత్రస్థాయిలో కూడా ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో మాకు చెప్పడం రాకపోయినప్పటికీ ఇంకా మిగతా విషయాలు మీ దృష్టికి వచ్చినవి కూడా చేరువు చేసి ప్రజల్ని చైతన్యవంతులను చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి తప్ప ఈ రకంగా అయితే మాత్రం ప్రజాస్వామ్యం కాదు. బడితండోడిదే బర్రె, కర్రండోడే మలేసుకుంటే నాకేదలు అంటాడు. అంతే నీ అయినా అట్లాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎట్లా జరుగుతుంది మరి? లేకపోతే 60 రోజులు 1000 కోట్ల రూపాయలు ఆ మిల్లర్ల దగ్గర ఆగిపోతే ఎవడోకి వాళ్ళ జీతాలు ఒక్కరోజు ఒక 10 రూపాయలు తగ్గితే వాళ్ళ జీతాలు ఏమంటారు? తీసుకుంటారా? రెవెన్యూ బిల్లు మీద స్టాంప్ వేసి సంతకం పెట్టరుగా, మొత్తం ఇవ్వాలి అంటారు. అదే కాంట్రాక్ట్ లేబర్లో మున్సిపల్ వర్కర్లకు అయితే 3-4 మాసాలు కూడా బకాయిలు ఉంటాయండి. మీరు ఆర్డబ్ల్యూఎస్సీ వర్కర్స్ని అడగండి గ్రామాల్లో, వాళ్ళు చెబుతారు ఏమంటే 4 రోజులు చేసాడండి, 15 రోజులు చేసాడండి అని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళ బాధలు ఇంటే అట్ట ఉండయి. ఏది కాంట్రాక్ట్ లేబర్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్. ఇంకెక్కడండి మంచి ప్రభుత్వం? ఎవరికి మంచి ప్రభుత్వం? అదే 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 అడుగుతాం. మా ఇంటికి వస్తే నేను అడుగుతాను, మీ ఇంటికి వస్తే మీరు కూడా అడగాలి. స్థానిక ఎమ్మెల్యేకి తెలియట్లేదండి.
అసలు తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా ఆయనకి? నాదెండ్ల మనోహర్ గారికి తెలియదండి? ఇక్కడికి వచ్చి ఈయనకి 15 రోజుల క్రితం రాష్ట్ర నాయకుడు జమలయ్య గారి ద్వారా మెమరాండం ఇచ్చాం. ఇక్కడ ఈ ఆఫీసులో త్వరితగతిన చేస్తామని చెప్పన్నారు. త్వరితగతిన అంటే ఎంత? 2 మాసాల తర్వాత, 6 మాసాల తర్వాత. ఇక ఆ డబ్బులు వస్తే రాకపోతే ఇప్పుడు సత్వర న్యాయం ఆలస్యంగా వచ్చే న్యాయం కూడా నష్టమే అన్నట్టు ఆలస్యంగా వచ్చే డబ్బుల మూలంగా కూడా మా డబ్బులు మేమే వడ్డీలు బయట కడుతున్నాం. ఈ డబ్బులు మాకు 60 రోజుల క్రితం వస్తే వడ్డీలు పడవగా మాకు? ఆలోచించండి మిత్రులారా. ఈ డబ్బులు 60 రోజులు మొంగలు వస్తే మా పిల్లల్ని, అందరి పిల్లలు మళ్ళీ 20 రోజుల నాడే బడిలో చేర్చేవాళ్ళం, కట్టాల్సిన రైతుకు కట్టేవాళ్ళం, అప్పులలో కట్టుకునేవాళ్ళం. మళ్ళీ కొత్త అప్పులు పుట్టేవి మాకు. మా పరపతి దెబ్బతినకుండా మేము డబ్బులు ఆడుకున్నామని చెప్పి కూడా బాకీదారులు వచ్చి మీద తగులు ఆడుతున్నారు. కొందరు ఇళ్ళకడరా మేము రైతు సంఘం నాయకులుగా మేమే వెళ్ళి అరే రాలేదురా డబ్బులు నిజమేనయ్యా అని చెప్తేనే కొంతమంది ఆగారు. మా ఊరి వరకు నేను చెప్పా, వాళ్ళ డబ్బులు రాలేదు, మీరు అడవుడు చేయొద్దు, వచ్చి నడుస్తాడులే, అరుచుకోవాల్సిన పని ఏముందని సామరస్యంగా మనం చెప్తాం. గ్రామాల్లో తెలిసిన వాళ్ళు కనుక ఇద్దరు ఈ డబ్బులు రాని మాట వాస్తవమే, అబద్ధం అని చెప్పేసి వాళ్ళు అయ్యో డబ్బులు వాళ్ళకి ఇచ్చామని చెప్పమన్న పోని. ఇక అప్పుడు పిల్లలతో వచ్చాడు ఊహంటాం, అది ఇంకప్పుడు బాగుంటుంది. వాళ్ళు ఉద్యోగాలు చేయడం, మేము వ్యవసాయం చేయడం, ఏదో ఒకటి తెలిపోవాలి. ఎందుకు ఇక తడో పెడదు ఏడాసాడా? ఈ లింక్ తెగకపోతే ఎట్ట? ఎవరిని నమ్మిస్తారు, ఎవరిని మోసంతారు?